బంగ్లాదేశ్ మాజీ ప్రధాని అయిన షేక్ హసీనా గారి మీద 6 నెలలు జైలు శిక్ష పడింది. కోర్టు ధిక్కరణ కేసులో ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యునల్ అంటే ఐసీటీ ఈ తీర్పును వెలువరించడం జరిగింది. సో దీని గురించే మీడియా కూడా కథనాలు వెల్లడించాయి. మరి ఆమెను అరెస్ట్ చేసినా లేదంటే ఆమెను లొంగిపోయిన రోజు ఏదైతే ఉండిద్దో ఆ రోజు నుంచి ఈ శిక్ష అయితే అమలైద్ది అనమాట. గత ఏడాది రిజర్వేషన్లకు వ్యతిరేకంగా చోటు చేసుకున్న ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని పదవిని కోల్పోయి ఆమె దేశం వీడిన హసీనా గారు భారత్లో ఆశ్రయం పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలో ఆమెతో పాటు అప్పటి నేతలు ఎవరైతే ఉన్నారో సలహాదారులు అలాగే సైనికాధికారులపై నేరారోపణలు కూడా నమోదైనవి. ఢాకా కేంద్రంగా ఉన్న ఐసీటీ ఇప్పటికే ఆమెకు అరెస్టు వారెంట్ జారీ చేసిందనమాట. మరి అయితే ఆమెను స్వదేశానికి రప్పించేందుకు మరి యూనస్ నేతృత్వంలోని మరి తాత్కాలిక ప్రభుత్వం కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంది. మరి ఈ నేపథ్యంలోనే తాజా పరిణామం చోటు చేసుకుంది. ఒక కేసులో ఆమె దోషిగా తేలడం కూడా ఇదే తొలిసారి అవటం జరిగిందనమాట.